4 యోజనాల దూరం వెళ్ళాక సుతీక్ష మహర్షి చెప్పినట్లు ఒక విశాలమైన అందమైన ఆశ్రమం సీతారాములకు కనిపించింది. అక్కడ ఎంతో మంది మహర్షులు విద్యార్థులు కనిపించారు. అదే అగస్త్య ఆశ్రమమని సీతారాములకు అర్థమైంది. ఎంతో మంది పెద్దల పరిశోధనలను బట్టి ఇప్పటి మహారాష్ట్రలోని గోదావరి నదీ తీర ప్రాంతంలో నాసిక్ నగరానికి దగ్గరలో ఈ ఆశ్రమం ఉండేదని రామాయణం బట్టి తెలుస్తోంది. ఆ ప్రాంతంలోనే అగస్త్యుడు ఆశ్రమం నిర్మించడానికి ఒక కారణముంది. ఇక్కడే అగస్త్యుడు మృత్యువుని జయించటమే కాకుండా 2 రాక్షసులను సంహరించాడు. వారి పేర్లే వాతాపి, ఇల్వలుడు. అరణ్యాల్లో కనిపించే బ్రాహ్మణ పండితులను భక్షించటమే వాతాపి, ఇల్వల అనే రాక్షసుల పని. ఎవరైనా పండితుడు కనిపిస్తే ఇల్వలుడు ఒక బ్రాహ్మణుడి రూపంలో అతను ముందుకు వెళ్లేవాడు. తమ ఇంట్లో శ్రాద్ధ భోజనం స్వీకరించాలని ప్రార్థించేవాడు. అలా పండితులు ఆ రాక్షసుల ఇంటికి వెళ్లేవారు. ఆ తర్వాత ఇల్వలుడి సోదరుడు అయిన వాతాపి మేక రూపం ధరించేవాడు. ఆ మేకను సంహరించి ఇల్వలుడు వండి పండితులకు శ్రాద్ధ భోజనంగా పెట్టేవాడు. ఇవేవీ తెలియని ఆ భోక్తలు ఇల్వలుడు వడ్డించిన భోజనాన్ని స్వీకరించేవారు. ఇలా వారు ఆ భోజనాన్ని తినగానే వడ్డించిన ఇల్వలుడు వాతాపి బయటకురా అనేవాడు. వెంటనే వాతాపి తన రాక్షస శక్తితో మళ్లీ ప్రాణం పోసుకొని బ్రాహ్మణ అతిథుల గర్భాన్ని చీల్చుకొని మేక రూపంలో బయటకు వచ్చేవాడు.